ఏమైంది? కృష్ణ తన రూపం ఎక్కడైనా కనిపిస్తుందని నీకు చెప్పాడా? సీరియస్నెస్ వచ్చినప్పుడు తెలుస్తానన్నాడు. ఎప్పుడు సీరియస్నెస్ వచ్చిందా? ఎందుకు అడుగుతున్నావు? అయితే చూడు. గాయత్రి, ఏదైనా క్లూ దొరికిందా? గౌతమ్, ఏమైంది? పద. ఏమైంది గౌతమ్? రా చెప్తాను. నువ్వు మన ఫ్రెండ్ కృష్ణని చూసి చాలా కాలం అయింది కదా? ఎందుకు అడుగుతున్నావు? రా చెప్తాను. ఇప్పుడు చూస్తావా? చూడు. ఎవరి పిల్ల? ఇంతసేపటి నుంచి మనకి మెసేజ్ చేసింది కృష్ణగాడు కాదు. మరెవరు? వాడి ఫోన్ నుంచి వచ్చింది కాబట్టి మనం కృష్ణ అని అనుకున్నాం. అయితే ఇంతసేపు మనకి మెసేజ్లు పెట్టింది ఓకే ఓకే, ఇట్స్ ఓవర్ అయిపోయింది. వద్దు, నొప్పిగా ఉంది. డోంట్ చెక్, అలాగే ఉండు. జారబడి కూర్చో, ఏం కాదులే, కూర్చో. కాలు చెప్పుకుని కూర్చో. ఏం చేస్తున్నావు? నేను భూమిక అని చెప్పి మరీ మెసేజ్ పెట్టాను. అప్పుడు కూడా ఒక రిప్లై లేదు. ఈ ఫోన్ బుట్టి కమ్యూనికేషన్ మీడియం అని మర్చిపోకు. ఇది లేదంటే తనే చేస్తుందో మనకి ఒక్క ముక్క కూడా అర్థం కాదు. మనం వెళ్ళిపోదాం, నాకు భయంగా ఉంది, ప్లీజ్. ముందు దీన్ని ముఖం చూడు. దీన్ని చూస్తుంటేనే లేని భయం పుడుతుంది. రూడ్గా మాట్లాడకు. సరే ఇట్రా. మనకి దొరికిన ఒకే క్లూ భూమిక అనేది 15 ఏళ్ల అమ్మాయి, రైట్? సో 15 ఏళ్ల అమ్మాయి అంటే ఏ క్లాస్ చదవాలి? ప్రాబబ్లీ 9th or 10th. ఎగ్జాక్ట్లీ. ఇలా చూడు, ఇవి 2010 రిజిస్టర్స్. ఈ రిజిస్టర్స్లో ఒక్క చోట కూడా భూమిక అనే పేరే లేదు. అక్కడేం చేస్తోంది? శామ్, ఏం చేస్తున్నావు? ఇటు చూడు, ఒకే సెంటెన్స్ ని ఎన్నిసార్లు మళ్ళీ మళ్ళీ పంపించిందో చూడు. అప్పటి నుంచి అలాగే వస్తున్నాయి కదా. ఐన్స్టైన్. గౌతమ్, బాగా చూడు, ఈ సెంటెన్స్లేవి ఒకేలా లేవు. ఎలా చెప్తున్నావు? సింపుల్. ఈ సెంటెన్స్లన్నిటినీ తను పంపించినట్టుగానే నేను రాశాను. కేర్ఫుల్గా చదువు.
ఒక్కొక్కసారి ఒక్కొక్క పదానికి గ్యాప్ని స్పెల్లింగ్ని చెక్ చెయ్యి. ఒక్కొక్క దాంట్లోనూ మారుతోంది. సో ఐ గాట్ ఇట్. ఒకే కాంటెంట్ ని మల్టిపుల్ టైమ్స్ టైప్ చేసి పంపించింది. పర్టికులర్గా ఇలా మెసేజ్లు పెట్టిందంటే ముందు నుంచి తన మైండ్లో ఆ టైప్లోనే డెఫినెట్గా ప్రాసెస్ అయి ఉంటుంది. అంటే తనందరిలా మామూలు అమ్మాయి అయ్యుండే ఛాన్సే లేదు. ఏదో ఒక రకంగా తను మానసికంగా దెబ్బతిని ఉంటుంది. మేబీ ఆటిజం కూడా అయి ఉంటుంది. షూరా? ఐఎమ్ జస్ట్ గెస్సింగ్ దిస్. అది మాత్రమే కాదు, ఇప్పటిదాకా జరిగిన ఈవెంట్స్ని చూసినప్పుడు తన దగ్గర నుంచి ఆబ్సెసివ్గా మెసేజెస్ వస్తూనే ఉన్నాయి. రైట్? ఒక పాయింట్కి తర్వాత స్టాప్ అయిపోయాయి. అలాంటి వాళ్ళకి ఒక విషయం కమ్యూనికేట్ చేయడం వీలు కాకపోతే వెంటనే స్టాప్ చేసేస్తారు. మనం తలకిందులుగా నుంచున్నా కూడా రిప్లై ఉండదు. సరే, నువ్విప్పుడేం చేయబోతున్నావు? ఇలా చూడు, యాజ్ అ సైకియాట్రిస్ట్గా తనకి మన మీద పోయిన కాన్ఫిడెన్స్ని మళ్ళీ గెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. శామ్, నిన్ను చూస్తుంటే నాకు ఎంతో గర్వంగా ఉంది. ఈ లోకంలో ఆత్మలకి సైకాలజీ చూస్తున్న మొదటి సైకాలజిస్ట్ నువ్వే అయిపోయావు. నోరు మూసుకో. ఒకవేళ నా గెస్ ప్రకారం ఇది కరెక్టే అయితే తన దగ్గర నుంచి రిప్లై డెఫినెట్గా వస్తుంది. లెట్ మీ డూ దిస్. మాట్లాడుకో శామ్. ఇలా చూడు గౌతమ్, ఆదితి ఈసారి ఖచ్చితంగా పెద్ద గొడవే చేస్తుంది. నువ్వు మాత్రమే తనని హ్యాండిల్ చేయగలవు. బీ కేర్ఫుల్ శామ్. ఏనక్క తెరుస్తున్నారా? దీన్ని పట్టుకోండి, నేను తెరుస్తా. జాగ్రత్తగా వెళ్ళండి, పురుగు పుట్రా ఉంటాయి. ధర్మ, అలా అంతరిటివ్వు. ఎంత కక్క చెప్తే వినరా? చూసి వెళ్ళండి. పట్టుకో, లేరా పట్టుకో. ఇక్కడే వెతుకుతున్నారక్క, చెప్తే నేను వెతికిస్తాగా. ఇటు. ఏంకా అన్నేదో చేస్తున్నారు? ఆ పిల్లేమో బయటకు పోయింది, మీరేమో ఇక్కడికి వచ్చారు. అసలేం జరుగుతోంది అక్క? నాకు చెప్పండి. ఈ క్యాంపస్లో దెయ్యం ఉంది, తెలుసుకున్నావా? 10 ఏళ్ళు మూసిన చోటుగా 100 దయ్యాలు వచ్చిపోయింటాయి. మనల్ని ఏం చేస్తుంది అక్క? కా ఈ టైంలో మనల్ని చూస్తే అదే భయపడుతుంది. ఇప్పుడు పర్వాలేదా? నీకు తమిళ చదవటం వచ్చా?